కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కాణిపాకం ఆలయం. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రేపు రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు స్వామివారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కాణిపాకం ఆలయం. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రేపు రాత్రి హంస వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. ఇవాల్టి నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఉత్సవాల కోసం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది కాణిపాకం ఆలయం. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. రేపు ధ్వజారోహణం, రేపు రాత్రి హంసవాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు స్వామివారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి మూర్తి లైవ్ ద్వారా అందిస్తారు. మూర్తి, సత్య ప్రమాణాలకు నిలమైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలకు సర్వం సన్నద్ధమైంది. ధ్వజారోహణంతో కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు వినాయక చవితి సందర్భంగా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం పూలతో అత్యంత సుందరంగా అలంకరించినటువంటి ధ్వజస్తంభం మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున గణేష్ నామస్మరణ చేసుకుంటూ పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చి స్వామివారి దర్శనం చేస్తున్నారు. సత్య ప్రమాణాలకు నిలవైనటువంటి కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుంటే సర్వ సుఖాలు అన్ని కూడా సిద్ధిస్తాయన్నటువంటి భక్తుల నమ్మకం. విఘ్నాలకు సర్వ విఘ్నాలకు అధిపతినటువంటి జగన్నాథుని దర్శించుకోవడం ద్వారా ఈ ఏడాది మొత్తం కూడా అన్ని కూడా మంచి జరుగుతున్నటువంటి భక్తుల నమ్మకం మేరకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుంచి కూడా క్యూ లైన్ లో ఎదుర్కొస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క క్యూ లైన్ నిండా కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రేపటి నుంచి ధ్వజారోహణంతో పాటు సాయంత్రం హంసవాహన స్వామివారి భక్తులు దర్శించకపోతాము. మొదటి 9 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఆ తర్వాత ప్రత్యేక ఉత్సవాల పేరుతో కాణిపాకం స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా 21 రోజుల పాటు ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రత్యేక ఉత్సవాల పేరుతో నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. కాణిపాకం ఆలయం చుట్టూ ఉన్నటువంటి వివిధ గ్రామాల ప్రజలు ఆలయం ఆవిర్భావం నుంచి కూడా స్వామివారికి కైంకర్యాలు సేవలు చేస్తూ తమ భక్తి స్థితులతో స్వామి సేవలు తరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మొదటి 9 రోజులు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. తర్వాత ప్రత్యేక ఉత్సవాల పేరుతో స్వామివారికి సేవలు ఇక్కడ నిర్వహించడం సాంప్రదాయం అవుతుంది. రేపటి నుంచి ఈ నెల 27 వరకు కూడా బ్రహ్మోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. రైట్ మూర్తి, థ్యాంక్ యూ.